బీహార్లోని భోజ్పూర్ ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త భరత్ భూషణ్ తివారీ बस फायर को देख के पुलिसे मरले बा गोली नु पुलिसे मरले बा हाँ वे मरले बड़े से राजेश कुमार रोले से थी वाला चलिए सबको दिखने दीजिए। पिस्टल अपना रक्षा खाती बचाव खाती। कहाँ से लाए थे पिस्टल, क्यों लाए थे? मर्डर करेंगे तुमको मारेंगे। ఎన్కౌంటర్ ఉదంతం దేశంలో చట్టబద్ధమైన పాలన, పోలీసుల విచక్షణాధికారాలపై సరికొత్త చర్చకు దారితీసింది. వరదలు, భూమికోత కారణంగా తీవ్రంగా నష్టపోయిన స్థానిక ప్రజల పునరావాసం కోసం క్షేత్రస్థాయిలో పోరాడుతూ భరత్ భూషణ్ తివారీ సామాజిక కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రజా సమస్యలపై పోరాడే క్రమంలో ఆయన శైలి తీవ్ర వివాదాలకు కారణమైంది. సోషల్ మీడియా వేదికగా వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయుధాలు పడతానని, అధికారులను లక్ష్యంగా చేసుకుంటానని ఆయన చేసిన హెచ్చరికలు సమాజంలో కలకలం రేపాయి. ఈ నేపథ్యంలోనే భరత్ భూషణ్ తివారీ పోలీసుల ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. అయితే పోలీసుల కథనాన్ని ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారులు పూర్తిగా తిరస్కరిస్తున్నారు. ఆయన అప్పటికే పోలీసులకు లొంగిపోయారని, అయినా కూడా ప్రణాళికబద్ధంగా కాల్పులు జరిగాయని వారు ఆరోపిస్తున్నారు. ఘటనపై తీవ్ర ప్రజాస్పందన రావడంతో విచారణ అవసరం అనే డిమాండ్లు కూడా వినిపించాయి. కానీ ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతోంది. దేశ భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా నిలిచిన ఉగ్రవాదులకైనా విచారణ, కోర్టు ప్రక్రియ, చట్టబద్ధమైన తీర్పు అనే వ్యవస్థ కొనసాగితే ఒక సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన వ్యక్తి విషయంలో ఎన్కౌంటర్ ఎందుకు చివరి నిర్ణయంగా మారింది? అతను నిజంగానే ప్రమాదకర స్థితిలో ఉన్నాడనుకుందాం. అయినా అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రాణాంతక బలప్రయోగం ఒక్కటే మార్గమా? ఒక వ్యక్తిని నియంత్రించడానికి చట్ట అమలు సంస్థల వద్ద చుట్టుముట్టడం, లొంగదీసుకోవడం, సమయం తీసుకోవడం, పరిస్థితిని అదుపులోకి తేవడం వంటి ఎన్నో విధానాలు ఉంటాయని సాధారణంగా చెబుతారు. అలాంటప్పుడు ఈ ఘటనలో ఆ అవకాశాలన్నీ పూర్తిగా ముగిసిపోయాయా? ఒక వ్యక్తి చేతిలో ఆయుధం ఉందనే అనుమానం ఉంటే అతన్ని సజీవంగా పట్టుకునే ప్రయత్నం ఎందుకు సాధ్యపడలేదు? ఎందుకు ఆ పరిస్థితి నేరుగా ఎన్కౌంటర్ వరకు వెళ్ళింది? రేపు ఒక పౌరుడు, ఒక కార్యకర్త, ఒక నిరాశనాకారుడు లేదా సాధారణ వ్యక్తి వ్యవస్థలో ఘర్షణలోకి వెళితే అతనికి పూర్తి న్యాయ ప్రక్రియ హామీ ఉంటుందా? లేక పరిస్థితిని ప్రమాదంగా అంచనా వేసి తక్షణ బలప్రయోగం చేస్తారా? ప్రజలను రక్షించాల్సిన వ్యవస్థపై నమ్మకం నిలవాలంటే చర్యలు కేవలం వేగంగా కాకుండా చట్టబద్ధంగా కూడా ఉండాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక ప్రశ్న ఎప్పుడూ మిగులుతుంది. చట్టాన్ని అమలు చేసే చేతులు అదే చట్టానికి పూర్తిగా జవాబుదారులేనా?